రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. టికెట్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చుల్ని బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. లోకల్ స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలను రైల్వే శాఖ పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచారు. మెయిల్, ఎక్స్ప్రెస్ ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచారు. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ తెలిపింది.